అండి, హాయ్, వెల్కమ్ టు అనీ న్యూస్. ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత, అంటే ఈ రోజు ఏం వారం, బుధవారం, సెప్టెంబర్ 18 అనుకుంటా. ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, నిజంగా ఫస్ట్ నుంచి కూడా మనం చూస్తున్నట్లయితే బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్ అందరూ కూడా గొడవ ఆడాలనుకుని డిసైడ్ అయ్యి వచ్చిన వాళ్ళే. ఎంత గొడవ ఆడితే అంతగా ఉంటాము, ఎంత వైలెంట్గా ఉంటే అన్ని రోజులు ఉంటాము అని డిసైడ్ అయ్యి వచ్చిన కొంతమంది గ్రూప్ మాత్రం చాలా 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 రోజు రోజుకి ఎక్కువైపోతుంది ఆ అగ్రెసివ్నెస్. సో ఇది మరి బిగ్ బాస్ వాళ్ళు కంట్రోల్ చేయకపోతే మాత్రం చాలా కష్టమైపోతుంది. సో నిన్న ఆడిన గేముల్లో కానీ ఏ గేమ్లో అయినా సరే, అంటే ప్రతి బిగ్ బాస్ షోలో కూడా అగ్రెసివ్నెస్ ఉంటుంది, ఉరుస్తారు, అరుచుకుంటారు, అన్నీ ఉంటాయి. కానీ ఇక్కడైతే నాకైతే రాను రాను ఎఫర్ట్స్, అంటే నాగార్జున గారు చెప్పినా సరే కంట్రోల్ అవ్వవు, బిగ్ బాస్ చెప్పినా సరే, బిగ్ బాస్ ఇప్పుడు చెప్పలేదు నాకు తెలిసినంత వరకు, అనౌన్స్మెంట్లో నాగార్జున గారి ద్వారా చెప్పిస్తున్నారు. సో కంట్రోల్ అవ్వదు, ఎంత అగ్రెసివ్నెస్కి వెళ్ళిపోతారంటే అంత అగ్రెసివ్నెస్కి వెళ్ళిపోతున్నారు. ఈ రోజు బంగారు కొడబెట్టే టాస్క్ చూడండి. అసలు ఆదిత్య ఓం గారు, అతనికి ఆయాసం వచ్చేస్తుంది. పృథ్వీ నువ్వు ఎందుకు ఇలా తిప్పేసా నేను తిప్పలేదు, నా దగ్గరకు వస్తే ఇలాగే చేస్తాను, ఏదో పూనకం వచ్చినట్టు అబ్బాయి బిహేవియర్ అండి. సో నిఖిల్ వచ్చి మణికంఠ ఇలా ఉన్నాడని అలా తీసి అలా పక్కన పడేశాడు. ఆ అబ్బాయి దూబ్బుని పడిపోయాడు, కాసేపు కదలకుండా ఉండిపోయాడు. ఆ తర్వాత ఆ అబ్బాయి కెమెరా ముందుకెళ్ళి మళ్ళీ ఏదో ఎమోషనల్ అయిపోయాడు. సో కొంచెం గిల్ట్ ఫీల్ అయ్యారో ఏంటో తెలియదు, మొత్తానికి ఏమైందో తెలియదు. అక్కడికి వెళ్ళి ఏడుస్తున్నాడు, నా వైఫ్ నా పిల్లం కావాలి, నేను మీకు గెలవాలి అని. ఏంటి ఈ డ్రామాలన్నీ? ఇదొక డ్రామా, ఈ అగ్రెసివ్ డ్రామా, ఈ గొడవల డ్రామాలు, ఈ మధ్యలోనేమో హగ్గులు. అసలు బిగ్ బాస్ షో చూస్తున్నాం మనం చూస్తాం, ఫ్యామిలీస్ చూస్తున్నారు, పిల్లలు చూస్తున్నారు. ఒకప్పుడు ఎవరో ఒక పేరు హగ్ చేసుకుంటేనే గోల చేసేవారు. ఇప్పుడు ఏంటిది? టూ మచ్ అయిపోతుంది అంతా. అసలు ఎవరెవరు ఎందుకు ఇలా హక్ చేసుకుంటారో తెలీదు, ఎవరు ఎందుకు ముద్దు పెట్టుకుంటారో తెలీదు. ఇంచుమించు ఒక రోజు ఎపిసోడ్ చూస్తుంటే అందులో ఒక మినిమం ఒక 5 సార్లు 6 సార్లు హక్ చేసుకుని ఉంటారు. ఇప్పుడు ఈ రోజు ప్రేరణ విషయంలో కూడా, దోశ కంటెంట్ విషయంలోని విష్ణుప్రియ విష్ణుప్రియ అనవసరంగా సీన్ చేస్తుంది. నిజంగా చెప్పాలంటే అంత ర్యాష్గా అయితే ప్రేరణ వేయలేదు, కానీ మణికంఠ వల్ల అక్కడ విషయం పెద్దదైంది అని అనిపించింది ప్రేరణకి. దాని గురించి మణికంఠని ఒరే నోర్మై షట్టప్ అని చెప్పి రూమ్లోకి వెళ్తే రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోమని చెప్పి, గెట్ అవుట్ ఫ్రమ్ మై రూమ్ అని చాలా చాలా రూడ్గా మాట్లాడింది. ఇంకా యష్మి గురించి మనకు తెలియవలసిన తెలియకుండా ఉండడానికి ఏమీ లేదు. ఇంకా సోనియా అంటారా, సోనియా ఇంకా ఏం మాట్లాడుతుంది కూడా అమ్మాయికి అర్థం కాదు, పిచ్చిగా మాట్లాడుతుంది. అయినా సరే వార్నింగ్స్ రావు. ఒకప్పుడు నామినేషన్స్ గురించి మాట్లాడితేనే పెద్ద వార్నింగ్స్ వచ్చేవి. ఒకప్పుడు ఎఫ్వర్ట్స్ మాట్లాడితే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేసేవాడు, బూతులు మాట్లాడకూడదని. ఒకప్పుడు తెలుగు మాట్లాడకపోతేనే అనౌన్స్మెంట్స్ వచ్చేవి. ఇప్పుడు ఏవి ఆ రూల్స్, రెగ్యులేషన్స్, కండిషన్స్ అన్నీ ఏమైపోయాయి? సో ఇంతలా కొట్టేసుకుంటారు, మరుసటి రోజు హీహా నవ్వుకుంటారు. సో తప్పదనుకోండి హౌస్లో ఉన్నప్పుడు, కానీ కొంచెమైనా ఉంటుంది కదా. ఇప్పుడు నిఖిల్ ఏమైంది, ఒకనొక టైంలో ఫుల్ డల్ అయిపోయాడు. ఆ అమ్మాయి సోనియా వల్ల ఎఫెక్ట్ వల్ల దీనివల్ల అంతా డల్ అయిపోయాడు. సో వేరే టీముల్లో ఉన్నారు మొన్నట లాస్ట్ టైం టాస్క్ వరకును. సో అప్పుడు మళ్ళీ నిఖిల్ అగ్రెసివ్ అయ్యాడు, బాగా ఆడాడు. ఇప్పుడు కూడా బాగా ఆడుతున్నాడు. కానీ హౌస్లో తన క్లీన్లో ఉన్న టీమ్మేట్స్ అందరూ ఏమనుకుంటున్నారు, అసలు నిఖిల్ ఏమాడు, ఏదైనా సరే సజెషన్ సోనియాని అడుగుతున్నాడు, సోనియాని అడగకుండా ఏమి చేయలేకపోతున్నాడు అనేసి. ఇవేంటంటే అన్నీ కొత్త రకమైన ర్యాక్స్. ఇప్పుడు మళ్ళీ నిఖిల్ ఇలాగే ఆడాడంటే మళ్ళీ ఆట బుస్సు ఏం ఉండదు. అబ్బాయినైతే నేను మొన్నటి వరకు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్నా. అసలు ఏముంది అబ్బాయిలో? డబల్ గేమ్ ఆడతాడంట, డబల్ టంగ్, ఒక లీడర్షిప్ క్వాలిటీ లేదు. అరవడానికి అరుస్తారు, కైకేమని చీట్ గేమ్స్ చేయమని చేస్తారు, అది తప్ప దేనికి పనికి రావట్లేదు. వీళ్ళు ఆడియన్స్ పెరుగుతున్నారు వారానికి. అంటే లాస్ట్ వీక్ శేఖర్ భాషా గారు వెళ్ళిపోయిన తర్వాత అప్పటి నుంచి మాత్రం నిజంగా చెప్తున్నాను, చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది. కానీ ఈ హగ్గులు, అగ్రెసివ్నెస్ ఇది మాత్రం టూ మచ్గా ఉంది. టాస్క్ వస్తే ఊగిపోతున్నారు ఒక్కొక్కరు. అలా ఊగిపోతేనే కంటెంట్ ఇచ్చినట్టు అనుకుంటున్నారు. బిగ్ బాస్ కూడా సరైన కండిషన్స్ అప్లై చేయట్లేదు, చెప్పట్లేదు కూడా. ఈరోజు బంగారు కూడబెట్టే టాస్క్ నిజంగా ఎంతో మంది నేను చూసాను, చాలా మంది రివ్యూవర్స్ బంగారు కూడబెట్టి పెడతారు, చాలా మంచి టాస్క్, చాలా పెద్ద టాస్క్ అవుతుంది అని చెప్పేసి. కరెక్టే, కానీ శృతి మించింది అనిపించింది నాకైతే. అంటే చూసేవాళ్ళు మనం కూడా అలాంటి కంటెంట్ని ఎంకరేజ్ చేస్తున్నామా, లేకపోతే మనం చూస్తున్నాను వాళ్ళు వేస్తున్నారని మనం చూస్తున్నామా? ఏమవుతుందో అర్థం కావట్లేదు. ఇది నాకు ఈరోజు వీడియో చూడగానే నాకు అనిపించిన థాటు, నాకు ఇలా అనిపించింది, మీకు అనిపించింది కామెంట్ చేసి చెప్పండి. సో అంతే, దట్స్ ఆల్. టేక్ కేర్, బాయ్.